స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. శాపము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అసలు శాపం అనేది ఉంటుందా? లేఖనాలు ఇచ్చిన వివరణ ఏమిటి? ఈ శాపము నుండి ఏ రీతిగా బయటపడాలి అనే అంశాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి. మీ ప్రార్థన మనవులు ఎటువైనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. స్నేహితులారా, మనలో చాలామందికి శాపం అనే మాట వినడానికి ఇష్టము లేకపోవచ్చు. అసలు శాపం అనే మాట ఒక వ్యక్తి నోటిలో నుండి రావడం అనేది చాలామందికి నచ్చనటువంటి విషయంగా ఉండవచ్చు. మనకు నచ్చినా నచ్చకపోయినా మానవ జీవితంలో శాపము అనేది ఉంటుంది అనే విషయాన్ని మనము లేఖనములయందు అనేక చోట్ల గ్రహించగలిగినటువంటి వారంగా ఉన్నాం. లేఖనాలలో ఈ మాట రాయబడి ఉంది, శాపం కలుగుతుందనే మాట. శాపం అంటే కొంతమంది నమ్మకం ఉండవచ్చు, కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు. ఎంత దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నా హాయిగా బ్రతుకుతున్నారండి. శాపాలు ఎక్కడి అండి? ఈ శాపము అనే మాట తెలియని వారు, జ్ఞానము లేనటువంటి వారు మాట్లాడేటటువంటి మాట అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉండొచ్చండి. చాలామందిలో ఈ అభిప్రాయం ఉన్నంత మాత్రాన అది లేదని మనము చెప్పజాలము. మానవుని పాప సంబంధమైన జీవితము, దేవునికి విరోధంగా జీవించేటటువంటి జీవితము. లేఖనము ధర్మశాస్త్రం ఉండింది కదండి. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలతో పాటు అనేక ఆజ్ఞలను దేవుడు అందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రీతిగా దైవ విరోధమైనటువంటి జీవితము, పాప సంబంధమైనటువంటి జీవితము మానవుణ్ణి శాపములోనికి నడిపించేటటువంటివిగా ఉన్నవి. అంత మాత్రమే కాదు, కయీనులాగా బ్రతికినటువంటి వారు. కయీను ఏ రీతిగా బ్రతికినాడండి? తన సహోదరుని ఎడల, తోటి మానవుని ఎడల అసూయ కలిగి, ద్వేషం కలిగి, ఓర్వలేక చంపివేసినటువంటి వాడుగా అతడు జీవించినాడు. ఇలాంటి సందర్భంలో తోటి మానవుని జీవితముకు మనము అకారణంగా, అంటే మన ప్రక్క వ్యక్తులను, మన ఎదురు వ్యక్తులను అకారణంగా మనము కష్టాల పాలు చేసినప్పుడు, నష్టాల పాలు చేసినప్పుడు, అకారణంగా వారిని ఇబ్బందుల పాలు చేసినప్పుడు కూడా కయీనులాగా మనము శాపానికి లోనయ్యే ప్రమాదము ఉండిందండి. శాపం అనేది ఒక మానవుణ్ణి పతనంలోనికి, నెమ్మది లేని జీవితంలోనికి, అనేక కష్టాలలోనికి నడిపించేదిగా, మరణంలోనికి నడిపించేదిగా ఉండింది. గనుక మన జీవితాలు కానివ్వండి, మన కుటుంబాలు కానివ్వండి, ఎన్నో బాధల మధ్య, ఇబ్బందుల మధ్య సాగిపోతూ ఉన్నటువంటి వేళ మనకు తెలిసి తెలియక ఎన్నో శాపములకు మన జీవితాలు, మన కుటుంబాలు లోనైనటువంటివిగా ఉండవచ్చునండి. కొన్నిసార్లు మనం గ్రహించవచ్చు, కొన్నిసార్లు గ్రహించకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఎన్నో బాధలకి, విపత్తులకి
నెమ్మది లేని జీవితాలకి కారణమైన ఈ శాప సంబంధమైనటువంటి బంధకాల నుండి ఎవరు మనలను విమోచించేటటువంటి వారుగా ఉంటారు? శాపం నుండి బయటకు వచ్చేటటువంటి మార్గం ఏమైనా ఉన్నదా అని ఆలోచించినప్పుడు ఉన్నది ఒకటే మార్గము స్నేహితులారా, అది యేసుక్రీస్తుల వారి శిలువ మరణము. లేఖనాలు ఇచ్చినటువంటి జవాబు, లేఖనాలు ప్రబోధించినటువంటి మార్గము ఏమిటంటే, శాపగ్రస్తుడు మ్రాను మీద వేలాడదీయబడవలెను. ఎవరైతే శాపానికి లోనైనారో వారు మ్రాను మీద వేలాడదీయవలెనని లేఖనము సెలవిచ్చినది. యేసు ప్రభుల వారు శిలువ మ్రాను మీద వేలాడదీయబడినారు. మనందరి శాపములు ఆయన మీద మోపబడి ఆయనను శాపములోనికి నడిపించినటువంటివిగా, ఆ శాపాన్ని ఆయన శిలువలో భరించి వహించి శాపములన్నిటి ఫలితంగా మరణించినటువంటి వాడిగా ఉండినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు నీ శాపం దూరం కావడానికి యేసు ప్రభువు శిలువ మరణము, మనందరి మన కుటుంబాల మోయిచు ఉన్న ఈ శాప భారములన్నీ దూరపరచడానికి శిలువ మరణము ఒక పరిష్కారంగా ఉండినది అనే విషయాన్ని మనము గుర్తెరిగినటువంటి వారంగా ఉన్నాం. గనుక స్నేహితులారా, వాక్యము వినుచున్నటువంటి వేళ ఎవరెవరి హృదయాలు మన కదలింపబడి వాస్తవికతను గ్రహించి, నిజమే నా ఫలాని జీవిత విధానము, ఫలాని ప్రవర్తన, ఫలాని కీడు, ఫలాని వారి ఎడల నేను కలిగి ఉన్న అసూయ ద్వేషములు, దేవుని ఎడల దేవునికి విరోధంగా నా తలంపులు క్రియలు, దేవునికి విరోధంగా నేను జరిగించినటువంటి కార్యములు నిజమే నన్ను శాపంలోనికి నడిపించినాయా? ఈ శాప ఫలితాన్ని నా కుటుంబం అంతా అనుభవిస్తూ ఉన్నదా అనే ఆలోచన మనలో కలిగినప్పుడు స్నేహితులారా, సిలువను సమీపించి, దేవా నా శాపముల కొరకు బలి అయినావు కదా, నిజమేనయ్యా, నా జీవితంలో మోపబడిన, నా కుటుంబంలో మోపబడిన శాపములన్నిటి నుండి నాకు విడుదలను అనుగ్రహించండి అని ఆ సిలువ వైపు చూస్తూ ప్రభువును సమీపించినప్పుడు ఆయన మనలను శాపముల నుండి దూరపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. శాపము నుండి విమోచించను అనే మాట ఇక్కడ రాయబడినట్లు మనము గమనిస్తూ ఉన్నాం. గనుక మన జీవితాలు ఆ ప్రభువును, ఆ సిలువను ఆశ్రయించిన తర్వాత మరలా శాపంలో పడి వెళ్ళకుండా మనము దైవిక దేవునికి ఏ మాట మాట్లాడుతూ ఉన్నా, ఏ క్రియ చేస్తూ ఉన్నా, ఎలాంటి ఆలోచనలను గావిస్తూ ఉన్నా, ఇది దేవునికి విరోధమైన పనా, దేవునికి విరోధమైనటువంటి ఆలోచన, దేవునికి విరోధమైనటువంటి బ్రతక? ఎందుకంటే ఆ రీతిగా బ్రతికితే నేను శాపానికి, నా కుటుంబం శాపానికి లోనైతామేమో, లేక కయీనులాగా నా తోటి సహోదరునికి, నా ఇరుగు పొరుగు, వెనక ముందు, ఎడమ పక్క కుడి ప్రక్క ఉన్నటువంటి ఈ సహోదరులకు, మానవులకు కయీను కలిగించినట్లు బాధను, శ్రమను, అవమానాన్ని, దుఃఖాన్ని, ఇబ్బందులను కలిగజేస్తూ ఉన్నానా అని మనము మన యాక్షన్స్, క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి అందు జాగ్రత్త వహించినట్లయితే ఆ శాపములు తిరిగి మన జీవితంలోకి రాకుండా ఉంటవి అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మాలో చాలామందికి శాపము అనే మాట వినడానికి కూడా ఇష్టము లేకపోయి ఉండవచ్చునయ్యా. లేఖనంలో ఉన్న ప్రతి విషయము సత్యమని మేము నమ్ముచూ ఉన్నాం. శాపము అనే విషయం కూడా లేఖనాలలో రాయబడినది కనుక అది కూడా సత్యమైనదే అని మేము నమ్ముచూ ఉన్నాం. గనుక శాపముల పాలైన మా బ్రతుకులను, శాపముల పాలైన మా కుటుంబములను
విడిపించడానికి సిలువ మ్రాను మీద మీరు మీ శరీర రక్తములను ధారపోసినటువంటి దేవుడవు. ఎవరెవరు ఆయా శాపములతో బాధింపబడుతూ ఆయా శాపములను మరి మోసుకొనుచు సిలువను జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా అనే మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నారో బిడ్డలందరి శాపముల నుండి విడుదలను అనుగ్రహించి విమోచనతో తేలిక కలిగిన జీవితాన్ని అనుభవించగలుగుటకు మీ గొప్ప కార్యాన్ని విమోచనను వారి వారి జీవితాలలో అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. రక్షక, ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఎట్టి సమస్యలు, భారములు, దుఃఖములు, చింతలు వారి వారి జీవితంలో ఉన్న మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో అనుగ్రహించి వారి బలహీనతలన్నీ తొలగిపోయి నెమ్మది కలిగి జీవించడానికి మీ కృపను వారి జీవితంలో యందు విస్తరింపజేయమని, ఈ దినాన వారి వారి చర్యలను దిద్దుకోవాలని, వారి ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడాలని నిర్ణయాలు గావిస్తూ ఉన్నారో వారి నిర్ణయాలు కట్టుబడి ఉండడానికి మీ పరిశుద్ధాత్మ నడిపింపు వారికి అనుగ్రహించి దినపు దీవెనలతో మమ్మల్ని అందరినీ దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.